వాస్తురీత్యా మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగటివ్ ఎనర్జీకైనా క్షణాల్లో రెమెడీ ఇవ్వబడును. మీ ఇంటికి ఎలాంటి డ్యామేజ్ లేకుండా తక్షణమే పూర్తి పరిష్కారం. విశాఖ నగరం పేరు ఉక్కు నగరం తీరు అని చెప్పని అంటారు. విశాఖ ఉక్కు నగరంగా మారడానికి స్టీల్ ప్లాంటే ప్రధాన కారణం. తన కోర్ ఐడియాలజీని కరెక్ట్గా మళ్ళీ క్యాచ్ చేసేటువంటి దిశగా దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ని విశాఖలో ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమమైంది. నవంబర్ 14వ తేదీన సిఐఐ సమిట్ సందర్భంగా విశాఖలో ఆర్సిలర్మిట్టల్ నిప్పన్ స్టీల్కి సంబంధించినటువంటి కొత్త కర్మాగారానికి శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ విషయం పత్రికల్లో వార్తా కథనం రూపంలో వచ్చింది. జాతీయ పత్రికల్లో దాన్ని కన్ఫర్మ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఒకసారి ఆ విశేషాలు చూద్దాం. ఇది ఫ్రమ్ కాన్సెప్ట్ టు గ్రౌండ్ బ్రేకింగ్ ఫ్రమ్ ఇండియాస్ లార్జెస్ట్ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ జస్ట్ 14 months. థ్యాంక్ యూ AMNS ఇండియా, అంటే ఆర్సిలర్మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా. ఎందుకంటే ఆర్సిలర్మిట్టల్ గ్రూప్ గురించి అందరికీ తెలుసు. అది బ్రిటన్లో ఒక పవర్ఫుల్ కంపెనీగా ఉంది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. అలానే నిప్పన్ స్టీల్ జపాన్ బేస్డ్ కంపెనీ. ఈ రెండు టైఅప్తో ఈ రెండింటి జాయింట్ వెంచర్లో విశాఖలో AMNS అంటే ఆర్సిలర్మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కాబోతుంది. ఇది దేశంలో ఇండియాస్ లార్జెస్ట్ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ అని చెప్పని అన్నారు. స్పీడ్ హ్యాస్ న్యూ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పని నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి ఒక కథనాన్ని ట్యాగ్ చేశారు. ఇది జాతీయ పత్రికలో వచ్చినటువంటి కథనం. గ్రీన్ నాట్ టు ఇండియాస్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దీని సారాంశం ఏంటంటే సింపుల్గా మొత్తం చదివాకంటే క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం ఏంటంటే ఒక జూమ్ కాల్ మీటింగ్ జరిగింది, అంటే వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ జరిగింది. ఆర్సిలర్మిట్టల్ స్టీల్కి సంబంధించినటువంటి CEOతో పాటు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ లైవ్లో ఇంటరాక్ట్ అయ్యారు. దాని సారాంశం ఏంటంటే ఈ 14వ తేదీన ఈ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఫౌండేషన్ స్టోన్ వేసే కార్యక్రమానికి ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నారు. అంటే CII సమిట్ సందర్భంగా అనేక MOUలు కుదురుతాయి, అలానే పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి అనేటువంటి అంచనాలు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలను విశాఖ నగరానికి ఆహ్వానిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దీనికోసం అటు జపాన్ నుంచి ఇటు ఆస్ట్రేలియా, రేపు లండన్, మళ్ళీ అమెరికా వరకు కూడా వెళ్ళబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. UAE ఆల్రెడీ దుబాయ్ కూడా వెళ్ళొచ్చారు. సో వీళ్ళందరికీ ఆహ్వానాలు పలుకుతున్నారు. అదే క్రమంలో ఆ సందర్భంలోనే ఈ ఫౌండేషన్ కార్యక్రమాన్ని, భూమి పూజ కార్యక్రమాన్ని చేయడం కనుక జరిగితే అందరినీ ఆకట్టుకునే అవకాశం ఉంటుందని చెప్పి భావిస్తుంది. దానిలో భాగంగానే ద డాక్స్ హ్యావ్ బీన్ క్లియర్డ్ ఫర్ ఇండియాస్ లార్జెస్ట్ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఇన్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విత్ ఏ ప్రాజెక్ట్ ప్రపోజల్ బై AMNS India getting environment NOD not to 2,500 acres land to set up an 8.2 million tons per annum. 8.2 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేసేటువంటి సామర్థ్యంతో ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయబోతుంది. ఇది ఫేజ్ 1 ఫ్యాక్టరీ. ఇక్కడ మళ్ళీ ఇదొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 1,00,000 కోట్లు అన్నారు, మళ్ళీ 80,000 కోట్లైనా ఎందుకు అంటున్నారని చెప్పి అనే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ పెట్టారు ఫేజ్ 1 ఫర్ 80K CR, అంటే 80,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో దీన్ని ప్రారంభించబోతున్నారు. ఫస్ట్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 1.5 lakh crores, అంటే 1,50,000 కోట్లు. కెపాసిటీ ఎడిషన్ మే గో అప్ టు 24 MTP, అంటే ఇప్పుడు 8.2 మిలియన్ టన్స్ పర్ యానం కింద స్టార్ట్ అవుతుంది. రాబోయే రోజుల్లో 24 మిలియన్ టన్స్ పర్ యానం కింద కన్వర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఇది అతిపెద్ద ఫ్యాక్టరీ, గేమ్ చేంజింగ్ ఫ్యాక్టరీ అవుతుంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు. నారా లోకేష్ కూడా దీన్ని కన్ఫర్మ్ చేశారు. పత్రికల్లో వచ్చినటువంటి కథనాలు వాస్తవమే అని చెప్పని తేల్చారు. అతి త్వరలోనే ఈ జాయింట్ వెంచర్ లైవ్లోకి వస్తే కనుక ఆర్సిలర్మిట్టల్ ప్లస్ నిప్పన్ స్టీల్ ఈ రెండు కలిపి ఒక భారీ స్టీల్ ప్లాంట్ వస్తుంది. ఇప్పటివరకు వైజాగ్లో స్టీల్ ప్లాంట్ అంటే వైజాగ్ స్టీల్ ప్రైడ్ ఆఫ్ స్టీల్ అని చెప్తూ వచ్చాం. ఇక రాబోయేటువంటి రోజుల్లో దేశంలోనే అతిపెద్ద ఉక్కు కర్మాగారానికి వైజాగే కేంద్ర స్థానం అవుతుంది. నవంబర్ 14 ముహూర్తం ఖరారైపోయింది.